ఇందిరమ్మ రాజ్యంలో వర్సిటీ భూములను చెరపడుతున్నారు. ప్రజాపాలనలో ఖాళీ జాగ కనిపిస్తే పాపంగా మారింది. అనుముల పాలనలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతంగా మారుతున్నాయి. అసలు దేశంలో యూనివర్సిటీల ఏర్పాటు వెనుక ఉద్దేశం తెలిస్తే కదా విద్యాశాఖను కూడా తానే వెలగబెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వర్సిటీ ల్యాండ్ బ్యాంకులపై విరుచుకుపడుతున్నాడు. మొన్న హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు బుద్ధి చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదు. ఇప్పుడు దేశంలోనే ఏకైక ఉర్దూ వర్సిటీ భూములపై కన్నేశాడు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాలు జప్తు చేసుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాడు. మా భూములు మాకేనని నినదించిన తెలంగాణ నేతలపై ఇప్పుడు ప్రజా ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయి. భూమి కోసం రైతాంగ సాయుధ పోరాటం చేసిన తెలంగాణలో ఇప్పుడు భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు భూముల కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నది. నిరుడు హెచ్సియు భూముల కోసం జరిగినటువంటి రగడ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హెచ్సియు భూములు కాజేసేందుకు విఫల యత్నం చేసిన రేవంత్ సర్కారు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసింది. వర్సిటీకి కేటాయించినటువంటి భూముల్లోని 50 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు కుట్ర చేస్తున్నది. గండిపేట మండలం మణికొండ పరిధిలోని మరో యూనివర్సిటీ భూములు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. వర్సిటీలోని ఖాళీగా ఉన్న 50 ఎకరాలను జప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. గత డిసెంబర్ 15న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వర్సిటీకి పంపినటువంటి నోటీసులే ఇందుకు నిదర్శనం. వర్సిటీకి చెందినటువంటి 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను వెనక్కి తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మణికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 211, 212లోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని 1988లో అప్పటి కలెక్టర్ హెచ్ఎండిఏకు కేటాయించారు. వాటిని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు అప్పగించారు. ఈ మేరకు 1988 జూలై 23న హెచ్ఎండిఏ పంచనామా పూర్తి చేసింది. ఆ భూమి మొత్తాన్ని వర్సిటీ భవనాలతో పాటు పలు అవసరాలకు వినియోగిస్తున్నారు. ఏ యూనివర్సిటీ క్యాంపస్లో అయినా భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్ బ్యాంకును అదనంగా ఉంచుతారు. అదేవిధంగా మనులో సైతం 50 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. అయితే ఈ ఖాళీ స్థలాలను జప్తు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. కలెక్టర్ నోటీసుల నేపథ్యంలో 50 ఎకరాల భూములకు సంబంధించి ఈ నెల 1న వర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఖాళీ స్థలంలో వివిధ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు చేశామన్నారు. కొత్త భవనాలు, హాస్టల్ బిల్డింగ్స్, అకాడమిక్ అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదించినట్టు పేర్కొన్నారు. గత ఏడాది హెచ్సియు భూములు కబలించేందుకు రేవంత్ సర్కారు విఫల ప్రయత్నం చేసింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను సగం ధరకు అమ్మేసే భారీ కుతంత్రానికి తెరతీసింది. సర్కారు కుట్రలకు హెచ్సియు విద్యార్థులు అడ్డు తగిలారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందందుకే ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. ఎలాగైనా ఆ భూములను వేలం వేసేందుకే పక్కా ప్రణాళిక రూపొందించినటువంటి ప్రభుత్వ పెద్దలు విద్యార్థుల పోరాటంపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు వర్సిటీలో దౌర్జన్యకాండకు తెరతీశారు. విద్యార్థినులను సైతం జుట్టుపట్టి ఈడ్చికెళ్లి వాహనాల్లో వేసి అక్కడి నుంచి తరలించారు. వర్సిటీ భూముల వేలాన్ని అడ్డుకున్నందుకు విద్యార్థులపై పోలీసులు ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. వర్సిటీ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. హెచ్సియు విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి మద్దతు కోరడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. రాత్రికి రాత్రే వందల సంఖ్యలో బుల్డోజర్లు పంపి వేలాది చెట్లను కూల్చడంతో మూగజీవాలు చెల్లాచెదురయ్యాయి. పర్యావరణవేత్తలు, మేధావులు స్పందించడంతో దేశవ్యాప్తంగా ఈ వివాదం సంచలనం రేపింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యంతో రేవంత్ సర్కారు ప్లాన్ బెడిసికొట్టింది.
మనోభూములను కబలించేందుకు రేవంత్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై అగ్గి రాజుకుంటున్నది. ఇప్పటికే వర్సిటీకి కలెక్టర్ ఇచ్చినటువంటి నోటీసులపై బీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ని నిలదీశారు. ఎన్నికలకు ముందు విద్యార్థులు నిరుద్యోగుల ఓట్ల కోసం వర్సిటీలకు వచ్చి డ్రామాలు ప్లే చేసిన రాహుల్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో రేవంత్ సర్కారు వర్సిటీ భూములను మింగేసేందుకు చేస్తున్న కుట్రలు రాహుల్కు కనిపిస్తలేవా అని కేటీఆర్ ఎండగట్టారు. గతంలో హెచ్సియు భూముల రక్షణ కోసం విద్యార్థుల పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సందర్భంలోనూ రాహుల్ గాంధీ స్పందించలేదు. ఇప్పుడు దేశంలో ఏకైక ఉర్దూ యూనివర్సిటీ భూములను కబలిస్తుంటే కూడా రాహుల్ మౌనంగా ఎందుకున్నారని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ సర్కారు విశ్వవిద్యాలయాల భూములను కొల్లగొట్టడంపై మాజీ మంత్రి హరీష్ రావు సైతం మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కారు దోపిడీని ఎండగట్టారు. రేవంత్ గద్దెనెక్కిన తర్వాత వర్సిటీ భూములనే టార్గెట్ చేసిందన్నారు. 2 ఏళ్లలో యూనివర్సిటీల భూములను ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలను ప్రభుత్వం లాక్కుందన్నారు. దాదాపు 6 దశాబ్దాలుగా ఔషధాలు, సుగంధ ద్రవ్యాల మొక్కలపై పరిశోధన చేస్తున్న కేంద్రాన్ని నాశనం చేసిందన్నారు. ఆ తర్వాత హెచ్సియులో 400 ఎకరాలు కాజేయడానికి రేవంత్ ప్రభుత్వం విఫల ప్రయత్నం చేసిందని హరీష్ రావు ప్రస్తావించారు. ఇక తాజాగా ప్రతిష్టాత్మక మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలకు ఎసరు పెట్టిందన్నారు. నిర్మాణం, విజ్ఞానం కాకుండా విధ్వంసమే లక్ష్యంగా రేవంత్ సర్కారు బుల్డోజర్ పాలనను కొనసాగిస్తున్నదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూ వర్సిటీలో 50 ఎకరాల భూముల అంశం రాజకీయంగా దుమారం రేపుతున్నది. రేవంత్ సర్కారు భూముల మింగేసి కుతంత్రాలకు విపక్ష పార్టీలు ఇప్పటికే అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చాయి. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశంలో ఉర్దూ వర్సిటీ భూముల అంశాన్ని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. కంచకచ్చిపౌలి భూముల అంశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ భూములపై కన్నేసిందని ఆరోపించారు. ఉర్దూ వర్సిటీతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భూముల జోలికి కూడా రేవంత్ సర్కార్ వెళ్లినట్టు తన దృష్టికి వచ్చిందని అక్బరుద్దీన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. वी नो सर, अब ये कंचा गच्चीबौली का लैंड का मसला हो गया बोले तो आप उर्दू यूनिवर्सिटी के पास आ गए सर। उर्दू यूनिवर्सिटी से अब आप आईएसबी को भी गए हैं, मुझे ये भी मालूम। आईएसबी के पास भी नोटिस गई सर कि अनयूज जो आपका लैंड है वो भी दे दो बोल के। तो सबका लैंड ले लिए तो सर फिर कैसे होगा सर? वी नो सर, अब ये कंचा गच्चीबौली का लैंड का मसला हो गया बोले तो आप उर्दू यूनिवर्सिटी के पास आ गए सर। उर्दू यूनिवर्सिटी से अब आप आईएसबी के पास भी नोटिस गई सर कि अनयूज जो आपका लैंड है वो भी दे दो बोल के। तो सबका लैंड ले लिए तो सर फिर कैसे होगा सर? మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిన రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సర్కారు భాగవతం బయటకి పొక్కడంతో విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను కాజేయాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీలంటే విజ్ఞాన కేంద్రాలని, వ్యాపార కేంద్రాలు కావని విద్యార్థులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు తీరు మార్చుకోకపోతే మరో పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. जो हम कई सालों से डिमांड करते आ रहे थे कि हॉस्टल बनाइए, हम कई सालों से डिमांड करते आ रहे थे कि एकेडमिक ब्लॉक्स बनाइए, ऑडिटोरियम्स बनाइए, लेकिन उनका जहन जो जेएनयू से निकला हुआ जहन था, उसने क्या सोचा कि यहाँ पे बायोडाइवर्सिटी पॉन्ड बनाया जाएगा और उन्होंने अपनी सारी एनर्जी, सारा पैसा उसमें लगाया। और आज हालत ये है कि हमारी 50 एकड़ की जमीन जो है वो एक बहुत ही अलार्मिंग सिचुएशन पे है। इस पूरे पैटर्न को भी समझने की जरूरत है। ये पैटर्न एचसीयू से शुरू नहीं हुआ है। एचसीयू से पहले भी बहुत सारी सेंट्रल यूनिवर्सिटीज पे इसी तरह गवर्नमेंट ने कब्जा किया है। हाल ही में अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी को की एक बड़ी लैंड को नगर निगम ने एक्वायर किया, उस पर अपना बोर्ड लगाया। तो ये सिर्फ मानू का मसला नहीं है, इसको आप लार्जर क्वेश्चन के तौर पे देखिए कि ये सरकार, चाहे स्टेट की सरकार हो, चाहे सेंट्रल की सरकार हो, चाहे कांग्रेस की सरकार हो या बीजेपी की सरकार हो, ये सब यूनिवर्सिटी लैंड को
सिर्फ और सिर्फ कॉरपोरेट और रियल एस्टेट की नजर से देखते हैं कि हिंदुस्तान में पब्लिक एजुकेशन का आइडिया रेवेन्यू जनरेट करने का नहीं था। हिंदुस्तान में पब्लिक यूनिवर्सिटीज जब बनाई जा रही थी, जब ये मुल्क आजाद हुआ और यूनिवर्सिटी एजुकेशन कमीशन बना, उसमें ये बताया गया कि हमारा मकसद यूनिवर्सिटी एजुकेशन से रेवेन्यू जनरेट करना नहीं है। हिंदुस्तान की अकेली उर्दू सेंट्रल यूनिवर्सिटी को एक रियल एस्टेट की नजर से देख रही है और इसको एक्वायर करना चाहती है। आप क्या बनाना चाहते हैं? और हम स्टेट गवर्नमेंट को भी ये आगाह करने आए हैं कि अगर इस यूनिवर्सिटी की तरफ आप रियल एस्टेट की और कॉरपोरेट की नजर से देखेंगे तो आपको उसी तरह के एहतजाज का सामना करना पड़ेगा जिस तरह के एहतजाज का सामना आपने हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में किया था। कि आज हम बहुत पीसफुली तरीके से यहाँ पे आए हैं, मेमोरेंडम लेकर आए हैं। हमने ये मेमोरेंडम सरकार को सबमिट किया है और लगातार हम पब्लिक प्लेटफॉर्म्स पे इस बात को उठा रहे हैं। अगर सरकार ये शोकॉज नोटिस वापस लेती है, वेल एंड गुड। अगर ये शोकॉज नोटिस वापस नहीं होता है या मानू के आसपास कोई किसी भी तरह की कोई कार्रवाई अगर नोटिस में आती है तो हम फर्दर अपने प्लान ऑफ एक्शन का ऐलान करेंगे और इससे बड़ी तादाद में आएंगे। आज यूनिवर्सिटी की जमीन पर 50 एकड़ जमीन पर एक रियल एस्टेट का बिजनेस करने वाला चीफ मिनिस्टर यहां पर निगाहें डाल रहा है ताकि पीछे वाले बैक गेट से उस पूरे रोड का यूटिलाइजेशन करके वो यहां दूसरी तरह की चीजें कर सके। हमने पहले ही बताया कि ये रेवेन्यू जनरेट करने की जगह नहीं है। यूनिवर्सिटीज और कैंपस इंसान बनाते हैं, अच्छे इंसान बनाते हैं, माशरे को लीड करते हैं। तुम यहां अपनी बिजनेस की निगाहें मत डालो। आप हुकूमत में आए हैं तो लियोनेल मेसी के साथ फुटबॉल खेलिए। यहां की जमीन पर इस तरह की निगाहें मत डालिए। आपसे यहां के मसाइल नहीं हल हो रहे तो आप अपनी टीम के साथ वो काम करना चाहते हैं जो दूसरे लोग कर रहे हैं। एक बात और कहूंगा, हाथ में संविधान लेकर के दिखाने वाले, मोहब्बत की दुकान खोलने वाले, अल्पसंख्यकों के रक्षक खुद को बताने वाले, एचसीयू में जब हमला होता है तो लबों पर ताले पड़ते हैं। मानू पर जब शोकॉज आता है तो मोहब्बत की दुकान नहीं खुलती है। ऐसी मोहब्बत की दुकान नहीं चाहिए हमको। मैंने बार बार कहा है हर प्रोग्राम में कि इस हिंदुस्तान में अपोजिशन नहीं है, विपक्ष नहीं है। यूनिवर्सिटीज में पढ़ने वाले सीरियस तलबा असल अपोजिशन का रोल प्ले कर रहे हैं। हम अपने जिंदा होने का सबूत देते आए हैं, दे रहे हैं और देते रहेंगे। इस बात को कोई भी कोट करना चाहे तो कोट कर सकता है। शुक्रिया। यहाँ पर हमारे कैंपस की जमीन सरकार ने, तेलंगाना सरकार ने हड़प रही है। इसलिए मैं अपने आवाज को, अपनी हक की आवाज को बुलंद करने के लिए, कि हुकूमत को ये बताने के लिए कि हम मुर्दा नहीं है, आज भी जिंदा है। और इसी बात पर हम यहाँ पर हमारे मानव के तलबा इस बात यहाँ पर जमा होकर इस बात की शायद गवाह है कि हम यहाँ पर जिंदा है। आपको 1 इंच भी नहीं, 50 एकड़ की बात क्या कर रहे हो, 1 इंच भी हम नहीं दे सकते।